హాయ్ టు ఆల్. నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా కాలనీలో జరిగిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి. ఎవ్రీ ఇయర్ కూడా మా కాలనీలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలనీలో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. దానికి సంబంధించిందే ఈ వీడియో. ఆటలు, పాటలు, స్పీచ్‌లు, డాన్సులు అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ గూడా వాళ్ళకున్న టాలెంట్స్ అనేటివి, వాళ్ళ ఇన్నర్ టాలెంట్స్ అనేటివి మా కాలనీలో ఉన్న వుమెన్స్ అందరూ కూడా ఈ ఒక్క రోజునే బయటపెడతారు. మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్క వుమెన్ కూడా ఈ ఉమెన్స్ డే రోజున మేమెవరికీ తీసిపోము అన్నట్టుగా, అంటే వాళ్ళలో ఉన్న స్పోర్టివ్ స్పిరిట్‌ని చూపిస్తూ ప్రతి ఒక్క యాక్టివిటీలో గానీ, కాంపిటీషన్‌లో గానీ వాళ్ళ పార్టిసిపేషన్ అయితే తప్పకుండా ఉండేలాగా చూసుకుంటారు. అంతే యాక్టివ్‌గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌లో గూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి యాంకరింగ్ అయితే కరుణ గారు చేశారు. కరుణ గారు నిజంగా చాలా బాగా యాంకరింగ్ అయితే చేశారు. మార్నింగ్ టైం ఏమో కరుణ గారు, ఆఫ్టర్నూన్ ఏమో సత్య, ఇద్దరు కలిసి ప్రోగ్రామ్‌ని అయితే నిజంగా చాలా వాళ్ళ యాంకరింగ్‌తో చాలా సక్సెస్ చేశారు. మార్నింగ్ 11 కల్లా మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. ముందుగా చీఫ్ గెస్ట్‌లను అయితే పైకి పిలిచారు. ముందుగా సిఈ సార్ వాళ్ళ వైఫ్ శాంతి మేడంని పైకి పిలిచారు. ఆ తర్వాత ఎస్సీ సార్స్ వాళ్ళ వైఫ్స్ ఒక్కొక్కరిగా లక్ష్మి గారు, జయప్రద గారు, కృష్ణవేణి గారు వీళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి అయితే పిలిచారు. తర్వాత చీఫ్ గెస్ట్‌లకి ఒక్కొక్కరితో, అంటే కమిటీ మెంబర్స్ ఒక్కొక్కరు బొకేనిచ్చి వాళ్ళకైతే వెల్కమ్ చెప్పారు. ముందుగా వసంత గారు, తర్వాత ఉమా గారు, తర్వాత సత్య, తర్వాత స్వాతి, ఇలా చీఫ్ గెస్ట్‌లకి బొకేలనిచ్చి వాళ్ళకైతే వెల్కమ్ చెప్పారు. ఇయర్ ఉమెన్స్ డేకి ఒక థీమ్ ఉంటుందండి. దిస్ ఇయర్ థీమ్ ఆఫ్ ద ఇయర్ ఇస్ ఫర్ ఆల్ ద ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనేది ఇయర్ థీమ్. అంటే మన ఉమెన్ అందరిలో కూడా రైట్స్ గురించి, మన రైట్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఎంపవర్మెంట్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక ఫార్వర్డ్ టు లైక్ ద ల్యాండ్. ముందుగా చీఫ్ గెస్ట్లతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే చేపట్టారు. తెలుసు కదా, ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా ముందుగా మనమైతే జ్యోతి ప్రజ్వలనతో ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి, అదేవిధంగా ఈసారి కూడా చీఫ్ గెస్ట్లు అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే చేశారు. అలాగే మన ఈ దీపం వెలుగులో మన వరల్డ్ వైడ్గా జరుగుతున్న ఉమెన్ పట్ల జరుగుతున్న క్రైమ్ అవనివ్వండి, సెక్షువల్ అబ్యూస్ అవనివ్వండి, వర్క్ ప్లేస్లో వాళ్ళ మీద జరుగుతున్న అబ్యూస్ అవనివ్వండి, వీటన్నిటిని తొలగించడానికి గాడ్ వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పేసి ఈ దీపం లైఫ్లో మనందరం కూడా గాడ్ని ప్రే చేద్దాం. వి ఆల్ షుడ్ ప్రే, గివ్ అవర్ సిస్టర్స్ అండ్ డాటర్స్ టు స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అండ్ నాలెడ్జ్ అండ్ awareness about these problems to lead their life peacefully. జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ఒకరికొకరు ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. అంటే కాలనీలోకి కొంతమంది కొత్తగా వచ్చారు, వాళ్ళందరూ కూడా అందరికీ తెలియడం కోసం అని చెప్పేసి మేము ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది అయితే పెట్టుకుంటాము. ఆ తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. కేక్ కటింగ్ తర్వాత శాంతి గారు ఉమెన్స్ డే గురించి అయితే మాట్లాడారు. మేడం నిజంగా చాలా చక్కగా మాట్లాడారు. శాంతి గారు మాట్లాడిన తర్వాత లక్ష్మి గారు కూడా ఉమెన్స్ డే గురించి అయితే మాట్లాడారు. లక్ష్మి గారు తర్వాత కృష్ణవేణి గారు మాట్లాడారు.
మన పురాణాల్లో కూడా మన పుణ్యాన్ని రాస్తారు. అలాగే లక్ష్మీనారాయణ అంటారు. పార్వతీ పరమేశ్వరుడు సీతారామ కృష్ణవేణి గారి తర్వాత జయప్రద గారు కూడా ఉమెన్స్ డే గురించి అయితే మాట్లాడారు. పక్క చెప్పండి. స్పీచ్ల అనంతరం విజయ గారు ఒక చక్కని పాట అయితే పాడారు. నువ్వే నువ్వేనమ్మా, సహనానికి ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను, ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను. ఇక తర్వాత నేనైతే స్పీచ్ అయితే ఇచ్చాను. ఉంది. ఒక పచ్చని ఉద్యానవనంలో ఉన్న రంగురంగుల సీతాకోక చిలుకల్లా ఉన్నారు అందరూ. అందులో నేను కూడా ఒక సీతాకోక చిలుకలే. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉంటేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అంతకుముందు నాకు యాక్చువల్గా ఉమెన్స్ డే అంటే ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్ మాత్రమే చేసుకుంటారేమో అనుకునేదాన్ని నేను. కాకపోతే శ్రీకాంత్కి వచ్చిన తర్వాతనే ఉమెన్స్ డేలో పార్టిసిపేట్ చేయడము, ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది నేను చూస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా ఉమెన్స్ డే గత సంవత్సరం కంటే ఇంకొంచెం మంచిగా అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కూడా అందరూ కూడా చాలా ముందుకు వచ్చి ఈ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మార్చి 8 అనే ఒక తారీఖున మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించి మహిళలను గౌరవించడం జరుగుతుంది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టడానికే భయపడుతుండేవాళ్ళు. కానీ ఈరోజు చూసినట్లయితే ఏ రంగంలో కూడా పురుషులకు మేమేం తక్కువ కాదు అని ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, వాణిజ్య, ఆర్థిక ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో కూడా స్త్రీలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏదైనా మార్పు తీసుకురావాలంటే మాత్రం అది ఇంట్లో నుండే ఒక తల్లి నుండే స్టార్ట్ అయింది. ఒక మగవాటిని పెంచేది కూడా ఒక తల్లే. కాకపోతే ఎవరి పిల్లలను వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. నేను మాట్లాడిన తర్వాత తిను వసంత కూడా ఉమెన్స్ డే గురించి అయితే చాలా చక్కగా మాట్లాడారు. మాకు తెలియని ఒక ఇన్ఫర్మేషన్ అనేది తిను ఉమెన్స్ డే రోజున చెప్పారు. వసంత మాట్లాడిన తర్వాత మేడం డాక్టర్ సుహాసిని మేడం గారు మాట్లాడారు. మేడం కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఎంతసేపు ఫ్యామిలీ గురించే కాకుండా మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి, లేడీస్ ముఖ్యంగా వాళ్ళ హెల్త్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మేడం చాలా చక్కగా ఉమెన్స్ డే రోజున మాకైతే వివరించారు. ఇక ఆ తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత నేను నా ఫ్రెండ్ క్రాంతి ఇద్దరం కూడా ఉమెన్స్ డే గురించి ఒక సాంగ్ అయితే పాడాము. తరాల సంఖ్యలు పెంచుకొని తరలినాది మహిళ, వినీల గగనపు టంచులు దాటి విస్తరించినది మహిళ. మహిళ, ఓ మహిళ, మహిళ, ఓ మహిళ. మా తర్వాత ఉమా గారు తిను ఉమా గారు కూడా చాలా చక్కగా ఒక మూవీ సాంగ్ అయితే పాడారు. ఉమా గారి తర్వాత దీప్తి గారు కూడా ఒక పాట పాడారు. ఇక ఒకరి తర్వాత ఒకరు స్పీచ్లు, పాటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఒక వెల్కమ్ డ్యాన్స్ అయితే వేశారు. వకీల్ సాబ్ మూవీలోని మగువా మగువా సాంగ్ కోసం అయితే వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేశారు. నిజంగా చాలా బాగా చేశారు. చాలా తక్కువ టైంలోనే వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఈ మగువా మగువా సాంగ్ అయితే డ్యాన్స్ చేశారు. తెలుసు కదా, ఉమెన్స్ డే అంటేనే ముందుగా మగువా మగువా సాంగ్ అయితే గుర్తొస్తుంది. ఇక ఆ తర్వాత తిను స్వాతి కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. తిను డ్యాన్స్ కంటే కూడా చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అసలు అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది.
తిను కూడా చాలా డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది. ఇక మార్నింగ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంక అప్పటికి లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేయడానికైతే వెళ్ళిపోయాము. ఎప్పుడు కూడా మేము మా ఉమెన్స్ డే మండపంలో అంటే అమ్మవారి మండపంలో పెట్టుకుంటాము. అంటే ఈ మండపంలోనే మేము దేవీ నవరాత్రులు చేస్తామన్నమాట. అందుకని చెప్పేసి నాన్ వెజ్ పెట్టుకోము. ఎప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నా కూడా వెజ్ ఐటమ్స్ తోటే మేమైతే ఉమెన్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. దట్టు మార్నింగ్ టైమే చేసుకుంటాము. లంచ్ ఫాలోస్ అన్నమాట. ఇక ఈరోజు కూడా ఎప్పటిలాగే వెజ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. కొంతమంది లంచ్ చేయడానికి వెళ్తే మరికొంతమంది ఏమో ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. చూసారు కదా, ఇందులో ఎక్కువ మంది మగువ సాంగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. ఇలా ఒక్కొక్క ప్రాపర్టీని తీసుకొని వచ్చి మగువ సాంగ్ అయితే వాళ్ళైతే పార్టిసిపేట్ అయితే చేశారు. ఇక అందరూ కూడా ఇక్కడ కాసేపు అయితే ఫొటోస్ దిగారు. కొంతమంది ఏమో లంచ్ చేయడానికి అయితే వెళ్ళారు. అయ్యుగాడికి ఇక అప్పటికే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇక వాడు కూడా నాతో పాటే వచ్చాడు. ఇక మేమైతే ముందు పోయి లంచ్ పెట్టించుకొని అయితే తింటున్నాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మాది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అంటే మేము పార్టిసిపేట్ చేస్తుంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఉమెన్స్ డే అప్పుడు అసలు ప్రశాంతంగా కూర్చొని లంచ్ చేయడానికే ఉండదు. ఆఫ్టర్నూన్ టైమే డ్యాన్స్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఇక దానికి సంబంధించి మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావడము ఇదంతా ఉంటుంది. కాబట్టి ఇక హడావిడిగా ఫాస్ట్గా తినేసి ఇంటికైతే వెళ్ళిపోతాము. ఎప్పుడు ఉమెన్స్ డే రోజు కూడా అంతే జరుగుతుంది. యాక్చువల్గా మార్నింగ్ టైం పార్టిసిపేట్ చేద్దామంటేనేమో మార్నింగ్ ఇక ఈ స్పీచ్లు సాంగ్స్ ఇవి ఉంటాయి కదా, టైం సరిపోదు. అందుకని చెప్పేసి ఆఫ్టర్నూనే చేస్తామన్నమాట. ఇక ఆఫ్టర్ లంచ్ మళ్ళీ మా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తిను వరలక్ష్మి సాంగ్ అయితే చాలా బాగా పడింది. వినండి మీరు కూడా. తిను విజయ ఒక కామెడీ సాంగ్ పాడి మమ్మల్ని అందరినీ కూడా నవ్వించింది. మీరు కూడా వినండి. పట్నం వెళితే తాగుబోతు బంగారయ్య వెంట పడ్డాడు. నిమ్మ తోట కాడ వాడమ్మ కడుపు మాడ కంగారయ్య కాలువలో జారి పడ్డాడు. తాయారమ్మ పట్నం వెళితే తాగుబోతు బంగారయ్య వెంట పడ్డాడు. మ్యాటిన్ షో 3ంటికి బిగునయ్యింది. ఒంటరిగా తాయారమ్మకు దిగులేసింది. పక్క సీటు కుర్రాడికి సైట్ వేసింది. వాడి బంగారయ్య తెలిసాక సిక్కేసింది. తిను రిజ్వానా, తిను కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ ఒక 3-4 మెడ్లీ కలిపి తినైతే డ్యాన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ రిజ్వానా నేను ఇద్దరం కలిసి యాంకరింగ్ అయితే చేశాము. తిను వర్కింగ్ ఉమెన్ కాబట్టి తినకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే టైం లేక లాస్ట్ ఇయర్ ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఈసారి మాత్రం అసలు ఇక తగ్గేదే లేదన్నట్టుగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చేసింది. అంటే పార్టిసిపేషన్ చేసింది, చాలా బాగా చేసింది. ఇక ఆ తర్వాత వరలక్ష్మి ఇంతకుముందు పాట పాడింది కదా, వరలక్ష్మి కూడా అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఈ ఇయర్ అయితే అసలు ఎవరికి వాళ్ళు కూడా నిజంగా చాలా మంది చాలా యాక్టివ్గా ముందుకొచ్చి చాలా ప్రోగ్రామ్స్లో అయితే పార్టిసిపేట్ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కకుండకుండా అలాగే ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తేనే కదా వాళ్ళలో ఉన్న భయం అనేది పోయేది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అని అనిపించేది. ఇక తినేమో క్రాంతి నా ఫ్రెండ్, తిను ఫస్ట్ ఒక క్లాసికల్ బిట్తో అయితే చేసింది. ఇక ఆ తర్వాత నేను కూడా అంటే నేను క్రాంతి ఇద్దరం కలిసి ఒక 3-4 మెడ్లీ సాంగ్స్కి అయితే చేశాము. నాకైతే ఎప్పటి నుండో ఒక చిన్న కోరిక ఉండేది, ఆకాశము తన రెక్కలతో అనే సాంగ్కి చేయాలని చెప్పేసి. అదైతే మొత్తానికి ఈసారి అయితే చేశాను. లాస్ట్ ఇయర్ ఏమో అల్లరి అల్లరి చూపులతో అనే సాంగ్కి చేయాలని ఉండి లాస్ట్ ఇయర్ ఆ సాంగ్ చేశాను. ఇక ఇప్పుడేమో ఇది ప్లస్ ఇంకో 3-4 మెడ్లీ సాంగ్స్ కలిపి డ్యాన్స్ అయితే చేశాను. చూసారు కదా, ఇదేమో రాను ముంబైకి సాంగ్, ఇంకొకటేమో లేటెస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ అయితే చేశాము. యాక్చువల్గా మేమైతే ఈసారి డ్యాన్స్ ప్రోగ్రాము అంటే
డ్యాన్స్లో పార్టిసిపేషన్ వద్దనుకున్నాము. కాకపోతే అనుకోకుండా అప్పటికప్పుడు ఒక 2 డేస్లో ఇక చేద్దాంలే అని చెప్పేసి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ అయితే చేసాము. ఇక ఆ తర్వాత చూడండి అసలు వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. యాక్చువల్గా మా కాలనీలో జుంబా క్లాసెస్ అనేది అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. అంటే జుంబా క్లాస్కి అటెండ్ అయ్యి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు అసలు నిజంగా ఎంత డెడికేషన్తో నేర్చుకుంటున్నారంటే మాస్టర్ అక్కడికి రాకపోయినా కూడా వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి అక్కడ జుంబా క్లాసెస్ కానీ లేకపోతే కాసేపు యోగా అలా ఏదో ఒకటి చేసుకొని వస్తున్నారన్నమాట. అట్లా దసరా టైం తర్వాత మా కాలనీలో జుంబా క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. అలా జుంబాలో నేర్చుకొని చేస్తున్న వాళ్ళే వీళ్ళు. నిజంగా చాలా ఒకరికి మించి ఒకరు చాలా యాక్టివ్గా చాలా బాగా చేశారు. ఇక ఆ తర్వాత చెప్పాను కదా స్వాతి మార్నింగ్ ఆల్రెడీ ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా 2-3 మెడ్లీ కలిపి మరి ఇంకొక పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. డ్యాన్స్ కంటే కూడా తన ఎక్స్ప్రెషన్స్ తోటే నిజంగా అందరినీ కూడా చాలా ఇంప్రెస్ చేస్తుంది. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంది. ఇక చెప్పాను కదా జుంబా క్లాస్ వాళ్ళు ఒక 2 సాంగ్స్ అయితే నేర్చుకున్నారు. అంటే ఒక 3 కలిసి ఒక మెడ్లీ, మళ్ళీ తర్వాత ఒక 4 సాంగ్స్ కలిపి ఒక మెడ్లీ ఇలా నేర్చుకున్నారన్నమాట. ఇంతకుముందు ఒక సాంగ్కి పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈ లేటెస్ట్ సాంగ్స్ గోదారి గట్టు, ఓపిలక వెంకటేషు ఇట్లాంటి ట్రెండ్ సాంగ్స్కి అయితే వీళ్ళైతే డ్యాన్స్ అయితే చేశారు. నిజంగా వీళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసిన తర్వాత అరే మనం కూడా జుంబా క్లాసెస్కి వెళ్తే బాగుండేది కదా అనిపించేలాగా వీళ్ళైతే డ్యాన్స్ చేశారన్నమాట. నిజంగా చాలా చక్కగా చాలా బాగా వీళ్ళైతే డ్యాన్స్ చేశారు. చెప్పాను కదా అందరూ ఉమెన్స్ డే రోజున వాళ్ళ హిడెన్ టాలెంట్స్ అన్నిటిని కూడా బయటకు తీస్తారని. అక్కడ శారద గారు చాలా బాగా పాడారు. అసలు స్టేజ్ మీదకి రాలేదు కానీ తను కూర్చున్న చోటనే ఒక 2-3 సాంగ్స్ అయితే చాలా చక్కగా పాడారు శారద గారు. అదేవిధంగా ఉమా గారు ఇద్దరు కూడా సాంగ్స్ అయితే అంటే ఓల్డ్ సాంగ్స్ ఒకసారి మాకు అందరికీ కూడా గుర్తు చేశారన్నమాట. నేను చూడను అన్ని చెప్తున్నా, అందుకే జెన్యూన్ గా ఆడాలి అనుకున్నా. ఇలా అయితే నైట్ అయినా ఈ గేమ్ అవ్వదు. ఇక ఆఫ్టర్నూన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ గేమ్ అయితే పెట్టుకుంటాము ఎవ్రీ ఇయర్ కూడా. అయితే వాళ్ళు ఒక గేమ్ అయితే డిసైడ్ చేశారు. కాకపోతే అది ఎందుకో వర్కౌట్ అయ్యేలాగా లేదని చెప్పేసి తర్వాత ఇక అప్పటిదప్పుడు మళ్ళీ ఇంకొక గేమ్ అయితే పెట్టారు. అదేంటంటే ఆల్ఫాబెట్స్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆల్ఫాబెట్ చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నేమ్లో ఉన్న లెటర్ వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళైతే అవుట్ అయిపోతారు. అది గేమ్ అన్నమాట. ఇక ఫస్ట్ పెట్టింది దానికంటే సెకండ్ గేమ్ కొంచెం బెటరే అనిపించింది. ఇక సరే అని చెప్పి
చెప్పేసి అందరం కూడా ఆ గేమ్ని అయితే ఆడాము. అంటే ఎవరి లెటర్, ఇప్పుడు నా పేరు కల్పన కదా, నాకు కే వచ్చిందంటే నేను గేమ్ నుండి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఇలా ఆ గేమ్ అనేది ఇలా పెట్టారు. ఇలా కాసేపు అయితే బాగానే అనిపించింది, అంటే చాలా ఫన్నీగా, అంటే నా లెటర్ ఎక్కడ వచ్చిద్దో నేను ఎక్కడ ఎగ్జిట్ అవుతాను అని చెప్పేసి చాలా, అంటే కొంచెం టెన్షన్తో కొంచెము క్యూరియాసిటీతో ఇట్లా గేమ్ అయితే ఆడాము. అట్లా ఒక్కొక్కసారికి ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ పోతున్నారు. అంటే వాళ్ళ లెటర్ వచ్చినప్పుడు ఇక వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోవాలి కదా, ఇట్లా అయినప్పుడు ఎవరి లెటర్ వచ్చినప్పుడు వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతున్నారు. కొంచెం వరకైతే, అంటే కొంత టైం వరకైతే ఈ గేమ్ అయితే మంచిగా ఫన్గానే అనిపించింది. ఈ గేమ్ కూడా చాలా ఎంజాయ్ చేశాము. అయితే ఇక కొంతమంది అయితే మిగిలారన్నమాట. అంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ నేమ్లో ఉన్న లెటర్ అయితే రాలేదు. అంటే చాలాసేపటి వరకు కూడా ఎన్నిసార్లు ట్రై చేసినా ఎంత వాళ్ళ నేమ్లో ఉన్న లెటర్ అయితే వాళ్ళకి రాలేదు. ఇక ఇది వర్కౌట్ అయ్యేలాగా లేదని చెప్పేసి ఏం చేశారంటే కొంతమందికి చైర్ గేమ్ అయితే పెట్టారనమాట. అంటే మ్యూజికల్ చైర్ ఉంటుంది కదా, మ్యూజికల్ చైర్ గేమ్ అయితే పెట్టారు. అందులో లాస్ట్లో చివరికి మిగిలింది ఇద్దరు, వరలక్ష్మి అలాగే విజయ. ఇద్దరు కూడా చైర్ గేమ్లో లాస్ట్ వరకు అయితే ఉన్నారన్నమాట. ఇక వీళ్ళిద్దరికి కాసేపు సరదాగా ఇలా గేమ్ అయితే పెట్టారు. చైర్ అయితే కొంచెము టఫ్ అయిద్దని చెప్పేసి స్టూల్ అయితే తీసుకొని వచ్చి పెట్టారు. ఇక మొత్తానికైతే గేమ్లో వరలక్ష్మి అయితే విన్ అయ్యింది. ఇక ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఉమెన్స్ డేకి ముందు మాకైతే కాలనీలో గేమ్స్ కండక్ట్ చేస్తారు. అందులో రిజ్వానాకి ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంటే ఒక 2-3 గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇట్లా గేమ్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. ఇక లక్కీ ఉమెన్ డిప్ కూడా ఒకటి తీస్తారు. ఉమా గారికి అయితే లక్కీ ఉమెన్ డిప్ వచ్చింది. తర్వాత క్రాంతి నేను ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసినాం కదా, అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఉమెన్స్ డేని మా కాలనీలో మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో. మేమైతే నిజంగా చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్కళ్ళు కూడా తమలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ అన్నిటిని కూడా బయటపెట్టి వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.